తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అంతులేని ఈ సృష్టికి ఆద్యశక్తి ఏది? ఈ విశ్వలీలా తరంగిణి వెనుక పరమార్థమేమిటి? ఈ సృష్టి చక్రాన్ని సక్రమంగా నడిపిస్తున్నది ఎవరు? అందుకు సమాధానం ఏమంటే, ఓ అద్వితీయ అవ్యక్త మహాశక్తి సృష్టి అనే రంగుల రాట్నాన్ని పరిభ్రమింపజేస్తోంది. ఆ శక్తికి పలు రూపాలు, పలు నామాలు, మరెన్నో ఆకృతులు, ఇంకెన్నో స్వరూపాలు. ఆ పరంపరలోని సన్నిధానాలే అష్టాదశ శక్తి పీఠాలు. ఆ దివ్యక్షేత్ర సమాహారంలోనిదే ప్రయాగలో నెలకొన్న మాధవేశ్వరి సన్నిధి. నేటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశిష్టతను వివరంగా తిలకిద్దాం. అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడ్డం వెనుక మహత్తరమైన పురాణ గాథలెన్నో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. దక్షుడు యజ్ఞం చేస్తూ సకల దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కాని తన అల్లుడైన పరమశివుణ్ణి పిలవడు. దాంతో దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తన భర్తను తండ్రి అవమానించటాన్ని భరించలేక ప్రాణత్యాగం చేస్తుంది. దీంతో శివుడు మహోగ్రుడై సతీదేవి పార్థివ శరీరాన్ని భుజంపై వేసుకుని ప్రళయ తాండవం చేస్తాడు. ఆ తాండవానికి ముల్లోకాలు అల్లాడిపోతాయి. బ్రహ్మాది దేవతలు నారాయణుణ్ణి శరణు వేడతారు. సతీదేవి శరీరం శివుని దగ్గర ఉన్నంతకాలం తన ఉగ్రరూపాన్ని వదలడని విష్ణువు చెబుతాడు. సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేసేందుకు తన చక్రాయుధాన్ని శ్రీహరి ప్రయోగిస్తాడు. ఇలా ఖండాలైన సతీదేవి శరీర భాగాలు, ఆమె ఆభరణాలు పడిన ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా రూపాంతరమయ్యాయి. ఆ పరంపరలో ప్రయాగ క్షేత్రం మాధవేశ్వరి సన్నిధిగా ప్రసిద్ధి చెందింది. మాధవేశ్వరీం లక్ష్మీం వరదాం మణిమాలినీం దేవీం దేవ ప్రియాం కీర్తిం వందే కామ్యార్థ సిద్ధయే. మహావరప్రదాయిని మణిమాలాధారిణి భక్తుల పాలిటి చింతామణి ఆశ్రిత భక్తజనుల సంరక్షిణీ అయిన జగన్మాత పలు రూపాలలో వివిధ నామధేయాలతో వ్యక్తమయ్యింది. ప్రకృతి స్వరూపిణిగా, శక్తి సంధాయినిగా జగదీశ్వరి ప్రణతులందుకుంటోంది. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మయైన పరమేశ్వరి వ్యక్తమైన దివ్య సన్నిధానాలలో విశిష్టమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. ఆ పరంపరలోనే మహోత్కృష్ట శక్తిపీఠంగా అలరారుతోంది ప్రయాగ క్షేత్రంలో మాధవేశ్వరి ఆలయం. అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో ప్రయాగ మాధవేశ్వరి అని సంకీర్తించే పుణ్య సన్నిధి. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల వారు ప్రయాగ మాధవేశ్వరిని ఆలోప్ శంకరీదేవిగా వ్యవహరిస్తారు. దక్షిణ భారతదేశం వారు మాత్రమే ప్రయాగలో నెలకొన్న మాతను మాధవేశ్వరిగా ఆరాధిస్తున్నారు. ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠం ఎల్లప్పుడూ భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన స్వాగత తోరణంపై శక్తిపీఠం వివరాలతో పాటు అమ్మవారి వాహనమూర్తులైన సింహ ప్రతిమలు అమరి ఉంటాయి. స్వాగత ద్వారం వెలుపల పూజా సామాగ్రి అమ్మే దుకాణాలు, ప్రసాదాలు, తినుబండారాలు విక్రయించే అంగళ్లుంటాయి. స్వాగత ద్వారం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు.
ప్రధానాలయ గోపురం 4 అంచెలతో కలశయుక్తంగా ఉంటుంది. ప్రధాన గోపురం నలువైపులా 4 సూక్ష్మ గోపురాలుంటాయి. ఆలయ ముఖమంటపంలోనే ధ్వజస్తంభం కూడా ఉంది. భక్తులు ఇక్కడే అమ్మవారికి నారికేళాల్ని సమర్పిస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు ప్రమిదల్లో దీపాల్ని వెలిగిస్తారు. ఆ దీపాల్ని పుష్పాలతో పూజిస్తారు. ఆలయ ప్రదక్షిణా పథమంతా కూడా దీపాలతో, పుష్పాలతో, అగరు పొగలతో తేజోవంతంగా ఉంటుంది. జై మాధవేశ్వరి, జై జై ఆలోప్ శంకరి వంటి జయ జయ ధ్వానాలు ఆలయమంతా మారుమ్రోగుతుంటాయి. ఆలయ ప్రదక్షిణా పథం నుంచే ఆలయం లోపల ఉన్న అమ్మవారి పలు మూర్తులు గోచరమవుతాయి. అమ్మవారి నామస్మరణలతో, సంకీర్తనలతో, స్తుతులతో, సన్నుతులతో ఈ ఆలయం విశిష్ట ఆధ్యాత్మిక ధామంగా వెల్లివిరుస్తుంది. ఉత్తర భారతదేశంలో శక్తి ఆరాధకులకు ఇలవేల్పు మాధవేశ్వరి. అలోప్ శంకరిగా వ్యవహరించుకునే ఆ ప్రాంతీయులు అమ్మవారిని తమ ఇంటి ఆడబడుచుగా భావిస్తారు. సందర్భమేదైనా అమ్మవారి దర్శనానికి సకుటుంబంగా తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారు. గర్భాలయంలో ముగ్ధ మనోహర పాలరాతి శిల్పంగా జగజ్జనని మాధవేశ్వరి గోచరమవుతుంది. అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయ మాం, ఆది పరాశక్తి పాలయ మాం. ఇదే లోగిలిలో పలు దేవతల సమాహారం మధ్య మాధవేశ్వరీదేవి ప్రధాన ప్రతిమ నెలకొని ఉంటుంది. అమ్మా శరణు అంటే నేనున్నాను అంటూ తన భక్తులకు భరోసానిచ్చే వరాల సిరి మాధవేశ్వరి. అందుకే భక్తులు సభక్తికంగా అమ్మ చెంత ప్రణమిల్లుతారు. సర్వదా తమకు అండదండల్ని అందించమంటూ శరణు వేడతారు. సింధూరవర్ణ శోభితంగా, జగజ్జేయమానంగా శంకరీదేవి ఇక్కడ దర్శనమిస్తుంది. అమ్మవారికి ఎడమవైపు నల్లరాతితో మల్చిన శక్తిమాత విగ్రహం భాసిల్లుతోంది. కుడివైపు గోమాత ప్రతిమ, పవనసుత హనుమాన్మూర్తి తేజరిల్లుతున్నాయి. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఈ ఆలయంలో గోడపై సతీదేవిని భుజంపై ఉంచుకున్న ప్రళయరుద్రుని ఆకృతి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేయడానికి తన చక్రాయుధాన్ని ప్రయోగిస్తారు. ఇలా ఖండాలైన శరీర భాగాలు, ఆమె ఆభరణాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలయ్యాయి.
ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ శివుడుంటాడు. ఎక్కడ శివం ఉంటుందో అక్కడ ప్రాణశక్తి రూపం ఉంటుంది. ఈ భావనకు తగినట్లుగా మాధవేశ్వరీదేవి చెంత మహాదేవుడు మహాలింగాకృతిగా మనోహర భరితంగా దర్శనమిస్తాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో మహాదేవ సన్నిధి ఉంది. స్తూపాకృతిలో మహాశివలింగంగా మహాదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. లింగాకృతి చెంతనే త్రిశూలం, ఆభరణంగా సర్పం అమరి ఉన్నాయి. చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తదా. లింగమూర్తికి ఎదురుగా మహానందీశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. పశుపతే హృత్కల్పితం గృహ్యతా. సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకళా గీతం చ నృత్యం తథా. సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ. ఇక్కడే శివపార్వతులు, గణపతి యొక్క అందమైన పాలరాతి విగ్రహాలున్నాయి. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి. పక్కనే ప్రత్యేకమైన గాజుపేటికలో అమ్మవారు, గణపతుల ముగ్ధ మనోహర రూపాలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. మాధవేశ్వరీదేవి సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. వీటిలో ప్రధానమైనవి మా భగవతి జాలాబ్దేవి మందిరం, రామ్ జానకి మందిరం. విలక్షణ ఆలయ నిర్మాణ శైలితో, కళా నైపుణ్యంతో ఈ ఆలయాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. మాధవేశ్వరీదేవి ఆలయం సమీపంలోనే మా భగవతి జాలాబ్ దేవి మందిరం కూడా ఉంది. గర్భాలయంలో భగవతీదేవి నల్లరాతి మూర్తిగా శోభిల్లుతోంది. చతుర్భుజిగా, భయద రూపిణిగా, కాళికామాత వలె అమ్మ ఇక్కడ గోచరమవుతుంది. అమ్మవారి గళసీమలో కపాలమాలిక ఉంటుంది. భగవతి మాత పక్కనే గణపతి విగ్రహం నెలకొని ఉంది. ఓ ప్రయాగ మాధవేశ్వరి ఆలయం లోగిలిలో రామ్ జానకి మందిర్ ప్రత్యేకంగా నెలకొని ఉంది. ఆకర్షణీయమైన నగిషీలు దిద్దిన స్వాగత తోరణంతో ఆలయం రాజప్రసాదాన్ని తలపించే రీతిలో ఉంటుంది. విభిన్నమైన విలక్షణ వాస్తు నిర్మాణ శైలి ఈ ఆలయం ప్రత్యేకత. ప్రధాన గోపురం పలు గోపురాకృతుల సముచ్చయంగా ఉంది. ఆలయమంతా హృద్యమైన కళా నైపుణ్యానికి ఆలవాలంగా ప్రకటితమవుతుంటుంది. ఈ లోగిలిలోనే ఉన్న ప్రత్యేకమైన పాలరాతి మంటపంలో శివ పంచాయతన మూర్తులు నిత్య పూజాది కైంకర్యాలను అందుకుంటారు. పానవట్టం పాలరాతితో అమరి ఉండగా లింగాకృతి మాత్రం నల్లరాతితో మలచబడడం ఇక్కడి విశేషం. పరమేశ్వరుని చుట్టూ గణపతి, అమ్మవారు, విష్ణువు, సూర్యుడు విగ్రహాకృతుల్లో నెలకొని ఉన్నారు. జటాజూటధారే నమస్తే
ఏ జగత్కారక శక్తి విభిన్నమైన రూపాలతో అనంత రీతులుగా అఖండ తేజస్సుతో వ్యక్తమవుతుందో ఆమె అమ్మ. పేరేదైనా రూపమేదైనా కావచ్చు, ఆమె జగదీశ్వరి స్వరూపం, సకల సృష్టికి ఆకృతి. అలాంటి ప్రయాగ మాధవేశ్వరీ దేవికి ప్రణతులనర్పిద్దాం. సత్యం, జ్ఞానం, ఆనందం, సంతోషం, ఓదార్పు, వాత్సల్యం, కారుణ్యం, ఇలా ఎన్నో ధర్మాల్ని, అంశాల్ని తన భక్తులపై కురిపిస్తుంది ఆ జగజ్జనని. పుష్పాలెన్నైనా పూజ ఒకటే, ఆ అమ్మ ప్రకటించే తత్వం ఒకటే. అదే తన భక్తులపై అంతులేని అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని ప్రయాగ మాధవేశ్వరి దర్శనం వల్ల మనం సొంతం చేసుకున్నాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.